మొదటి పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 12 వాక్యాలు చూద్దామా. ఆశీర్వాదములకు వారసులకు పిలువబడితే కనుక, ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితిరి కనుక, కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుగును, కపటపు మాటలు పలకకుండా తన పెదవులను కాల్చుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. చాలు అమ్మా బాబు, అందరూ ప్రశాంతంగా వాక్యం. ఇక్కడ ఒక పిలుపు ఉంది. ఏ పిలుపు? మీరు ఆశీర్వాదములకు వారసులకు దేవుడు మిమ్మల్ని పిలిచారు. అన్ని చెదులలో నుండి, పాపపు మురికి నుండి, లోకంలో ఉన్న భయంకరమైనటువంటి చెత్త చెదాలు మనిషికి పైకి ఎంత చక్కగా కనిపిస్తాడో, లోపల హృదయంలో అంత దరిద్రపు స్థితిలో నుంచి దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన రక్తమును కడిగాడు. ఆయన సొంతైన ప్రజలుగా బ్రతకమని దేవుడు చెబుతున్నారు. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది మన పట్ల. మీరు ఆశీర్వాదములకు వారసులు అవ్వాలి అని. ప్రియులారా, మీరు గమనించండి, ఇక్కడ ఆశీర్వాదము, దీవెన, బైబిల్లో ఆశీర్వాదము కనిపిస్తుంది, దీవెనలు కనిపిస్తాయి. దీవెనకి ఆశీర్వాదానికి చిన్న తేడా ఉంటుంది. ఏమిటంటే, దీవెన అనేటువంటిది కేవలం భౌతిక సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి దీవెన. అది పొలం పంట కావచ్చు, ఉద్యోగంలో, వ్యాపారంలో, అన్నిటిలో ఇది పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలకు సంబంధం లేనటువంటిది. దీవెన అనేటువంటిది లోక సంబంధమైనటువంటిది. ఈ భూమి మీద మనకు అవసరమైనవన్నీ బిడ్డలు కావచ్చు, లేదా ఇంకా 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 ఏదైనా కావచ్చు. దీవెనంటిది. ఆశీర్వాదం అనేటువంటిది ఏమిటంటే పరసంబంధమైనది, భూ సంబంధమైనది కలిసి ఉండేటువంటిది ఆశీర్వాదం. మీకు అర్థమవుతుందా? నీకు దీవెన కావాలా?